నమస్తే, వెల్కమ్ టు ఏడియన్ న్యూస్. గూగుల్ను అనుసరించి దారి తప్పిన శివస్వాములు. 8 గంటల పాటు నల్లమలలో నరక యాతన. సకాలంలో స్పందించిన అటవీ శాఖ పోలీసులు అధికారులు. కృతజ్ఞతలు తెలిపిన శివస్వాములు. దీనికి సంబంధించి శ్రీశైలం దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా దట్టమైన అటవీ ప్రాంతంలో శివస్వాములు శివభక్తులు వేలాదిగా తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు శివస్వాములు దట్టమైన అడవి మార్గంలో త్వరగా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ను అనుసరించి షార్ట్కట్లో వెళ్లేందుకు ప్రయాణించి నల్లమలలో తప్పిపోయిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని వెంకటాపురం గ్రామం నుంచి శుక్రవారం ఉదయం తెలంగాణ రాష్ట్రం కొల్లాపురం నియోజకవర్గం పెంటవెల్లి గ్రామానికి చెందిన 7 మంది శివస్వాములు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. శ్రీశైలం త్వరగా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ను అనుసరించి షార్ట్కట్లో వెళ్లేందుకు ప్రయత్నించి విఫలం, అడవి మార్గంలో తప్పిపోయారు. సుమారు 8 గంటల పాటు తీవ్రంగా శ్రమించి అడవి మార్గంలో తప్పిపోయామని గ్రహించాక ఫోన్ సిగ్నల్ కోసం ప్రయాణించి జిల్లా పోలీస్ యంత్రాంగానికి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆత్మకూరు డిఎఫ్ఓ సాయిబాబాల ఆదేశాల మేరకు అటవీ శాఖలోని ప్రత్యేక టీం సభ్యులు ఎఫ్ఎస్ఓ మక్బుల్ బాషా, ఎఫ్బి మద్దిలేటి తదితరులు అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలించి శివస్వాములు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సరైన మార్గానికి చేర్చారు. ఈ సందర్భంగా తమను రక్షించిన జిల్లా ఇన్ఛార్జి డిఎస్పీ, డిఎఫ్ఓ మరియు అటవీ శాఖ సిబ్బంది ఎఫ్ఎస్ఓ మక్బుల్ బాషా, ఎఫ్బి మద్దిలేటిలకు శివస్వాములు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ శివస్వాములు శివభక్తులు అటవీ శాఖ అధికారులు సూచించిన మార్గంలోనే శ్రీశైల క్షేత్రానికి వెళ్లాలని, గూగుల్ మ్యాప్ లేదా వేరే ఇతర వ్యక్తులను నమ్మి వెళ్తే ప్రమాదాల బారిన పడతారని హెచ్చరించారు. భక్తుల మైక్ వినిపిస్తుందా? భక్తుల మైక్ చెప్పు. వినపచ్చింది, వినపచ్చింది. కవరాల్సింది ఎప్పుడు తప్పు లేకుండా చెప్పిన దాపుడు పోదాం, సమ్మకాడ వెళ్తామన్నా సార్ ఆడబోదామంటే ముందు ముందు పోదాం అన్నా. శ్రీశైలం పాదయాత్ర భక్తులకు శివస్వాములకు అందరికీ అటవీ శాఖ తరపున మా యొక్క విన్నపం ఏమంటే, ఈరోజు కొల్లాపూర్కు చెందినటువంటి కొంతమంది శివస్వాములు శ్రీశైలం పాదయాత్ర వెళ్ళే క్రమంలో వీళ్ళు దావ తప్పేసి ఏం చేస్తున్నారంటే ఫారెస్ట్లో వేరే చోట పోయి వీళ్ళు చాలా ఇబ్బంది పడినారు. రాత్రి దాదాపు 10 గంటల సమయం పట్టింది. మేము ఉదయం 10 గంటల నుంచి వీళ్ళు ఫారెస్ట్లో దావ తెలియక ఇబ్బంది పడినారు. ఈ టైంలో మేము వాళ్ళను చేరుకొని మళ్ళీ వీళ్ళను వెంకటాపురం గ్రామానికి చేర్చడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి స్వాములు శివస్వాములు అంతా కూడా ఒకటే ఆలోచించండి. మీరు గూగుల్ మ్యాప్స్లో కానీ ఇంకొక రకంగా కానీ మీరు వేరే దావలను చూసుకొని ఇబ్బంది పడవద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాదయాత్ర వెంకటాపురం నుంచి మొదలవుతుంది. ఆత్మకూరుకు వచ్చి ఆత్మకూరు నుంచి వెంకటాపురం చేరుకొని అక్కడ నుంచి అందరూ శివస్వాములు ఏ దావలో అయితే వెళ్తున్నారో వాళ్ళతో పాటు వెళ్లాల్సిందిగా శివస్వాములకు అందరికీ అటవీ శాఖ తరపున విన్నవిస్తున్నాము. కాబట్టి అందరూ మా యొక్క విన్నపాన్ని ఆలకించి అందరూ అదే దారిలో వెళ్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మేము ఫారెస్ట్ అధికారులము, ఆత్మకూరు డివిజను, వన్యప్రాణి విభాగం, ప్రాజెక్ట్ టైగర్ డివిజను. ఈరోజు మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు మేము ఏం చేస్తామంటే, ఇక్కడ శివస్వాములు తప్పిపోయినారు, శ్రీశైలానికి పాదయాత్ర వెళ్ళే భక్తులు తప్పిపోయినారని మాకు సమాచారం మా డిఎఫ్ఓ గారి నుంచి వచ్చింది. వెంటనే మేము స్పందించి వీళ్ళున్న లొకేషన్కు జీపీఎస్ ట్రాకింగ్తో మేము చేరడం జరిగింది. వీళ్ళను క్షేమంగా చేరుకుని వీళ్ళను అటవీ ప్రాంతం నుంచి బయటికి తీసుకొని వచ్చి వీళ్ళకు మళ్ళీ శ్రీశైలం పాదయాత్ర దారిలో వీళ్ళను పంపించడం జరుగుతుంది. స్వాములు ఒక నిమిషం మాట్లాడతారు. నా పేరు మనోజ్ సామ, తెలంగాణ పెంట్లవేలి. మేము శ్రీశైలం యాత్ర బయలుదేరాక మేము ఫారెస్ట్లో తప్పిపోయినాము. ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని సేవ్ చేసుకున్నారు, తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ.